ఫిబ్రవరి 5, 2018 విలియం ఆడమ్స్ మరియు టీవీ మెకాలే చెప్పిన భారతదేశపు అద్భుత నిజాలు తరువాయి భాగం. ఈ టీవీ మెకాలే అనే ఆంగ్లేయుడు చాలా విస్తారమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవాడు. అతని కింద దాదాపు 1500 మంది ఆంగ్లేయ అధికారులు భారతదేశపు వివిధ ప్రాంతాల నుంచి మెకాలే కోరిన విధంగా గ్రామాలన్నీ తిరిగి కూడా ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవారు. అలాగే మెకాలే కూడా భారతదేశపు ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్యమ, తూర్పు ప్రాంతాలన్నీ చిన్న చిన్న గ్రామాలతో సహా ప్రత్యక్షంగా పరీక్షించి అధ్యయనం చేసి అదంతా కూడా రాసుకోవటం జరిగింది. అతని పై అధికారి అయినటువంటి విలియం ఆడమ్స్కి తను ఎప్పుడైతే ఏ సమాచారాన్ని విలియం ఆడమ్స్ కోరిన విధంగానే పరిశోధించి ఆ సమాచారాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో ఇస్తూ ఉండేవాడు. అదేవిధంగా విలియం ఆడమ్స్ కూడా తాను కూడా మరి తన అధ్యయనం కూడా తాను చేస్తూ ఉండేవాడు. అనేక గ్రామాలు పర్యటించి అతను కూడా అప్పటి మన భారతదేశంలో ఉన్నటువంటి అసలు స్వరూపాన్ని ఒక నివేదిక రూపంలో రాసుకుంటూ ఉండేవాడు. విస్తృతమైనటువంటి ఈ పరిశోధనల నివేదిక బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఒక నివేదిక ఆయన సమర్పించారు. అక్కడ ప్రశ్నలు జవాబులుగా ఎన్నో గంటలు కొద్ది వీరు చేసినటువంటి భారతదేశం గురించినటువంటి అధ్యయనం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉండేవి. బ్రిటిష్ పార్లమెంట్లో జరిగినటువంటి ఈ చర్చలన్నీ కూడా, అంటే హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్లో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా రాయటం జరుగుతూ ఉండేది. ఆ రాసినటువంటి అన్నీ కూడా అక్కడి సభ్యులు ధృవీకరించిన పత్రాలే, అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ మాదిరిగానే పరిగణిస్తూ ఉండేవారు. అంటే వారు మాట్లాడుకున్నవన్నీ కూడా అధికారిక పూర్వకంగానే అక్కడి సభ్యులందరూ కూడా ఆమోద ముద్ర వేసినవిగా భావించబడుతూ ఉండేవి.
అయితే అక్కడే ప్రభుత్వానికి సంబంధించినటువంటి హంసాడ్ అనే ఒక ప్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు వీటిని బహిర్గతం కూడా చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 2వ తారీఖు 1835 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో మెకాలే మరియు విలియం ఆడమ్స్ ముఖ్యంగా భారతీయ శిక్షా విధానము, విద్యా విధానం గురించి మొట్టమొదటిగా ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ రోజు అతను సభలో లేచి, నేను భారతదేశం మొత్తం అంతా కూడా సమగ్రంగా పర్యటన చేశాను, అనేక విషయాల మీద నేను నా నివేదికలో రాసుకున్నాను. భారతదేశం ఉత్తర, దక్షిణ, మధ్య, తూర్పు, పడమర అన్ని ప్రాంతాలు కూడా నేను విశేషంగా పర్యటించాను. అయితే అక్కడ నేను గ్రహించినటువంటి వాస్తవాలని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. అవి వాస్తవాలు కాబట్టి నేను వాటిని దాచుకోదలుచుకోలేదు. అవన్నీ కూడా మీరు అడిగిన విధంగానే బహిర్గతం చేస్తాను అని తన భాషణని మొదలుపెట్టాడు. సంపూర్ణ భారతదేశంలో ప్రతి చిన్న గ్రామాలలో కూడా అక్కడి ప్రజలు ఆర్థిక పరంగా స్వతంత్రంగానే జీవిస్తూ ఉండేవారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఆ పనిని చేస్తూ ఉండేవాడు, స్వంతంగా ధనార్జన చేస్తూ ఉండేవాడు. కానీ ఎవ్వరి ముందు కూడా ఒక్కడు కూడా చేయి చాచి డబ్బు అడగటం అన్నది నేను ఎక్కడ కూడా గమనించలేదు. వారందరూ కూడా ఆర్థిక పరంగా స్వతంత్రంగానే ఉన్నారు. అంటే ఒక్క బిచ్చగాడు కూడా లేనేలేడు. అంతేకాదు, నిరుద్యోగి కూడా ఒక్కడు కూడా లేడు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఆయన ప్రస్తావించాడు. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. జర్మనీ, ఫ్రాంక్ఫర్ట్, హాంబర్గ్, ఫ్రాన్స్, బెర్లిన్, మాస్కో, చాలా మటుకు ఐరోపా దేశాలన్నీ తిరిగాను. బ్రిటన్ సంగతి నేను చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు నేను బ్రిటన్ అంతా తిరిగాను. ఈ మొత్తం ఐరోపా దేశాలలో అమెరికా దేశంలోని చికాగో కూడా నేను పర్యటించాను. మొత్తం ఐరోపా దేశాలు నేను తిరిగిన ఈ ఐరోపా దేశాల యొక్క సంపత్తి అంతా ఒకే ఎత్తు అయితే, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక పట్టణం యొక్క సంపద ఇన్ని దేశాల, ఈ ఐరోపా దేశాల సంపద కన్నా కూడా చాలా ఎక్కువగా అక్కడ ఉన్నది అని చెప్పాడు. ఇదంతా ఎప్పుడు 1835 సంవత్సరంలో.
అప్పుడు వారు ఆశ్చర్యంగా, భారతదేశంలో నువ్వు చెప్తున్నటువంటి ఆ ప్రాంతం ఏది అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా భారతదేశంలో సూరత్ అనే ఒక పట్టణం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఐరోపా దేశాల సంపద అంతా కలిపి ఎంత ఉంటుందో దానికన్నా చాలా ఎక్కువ ఆ సూరత్ అనే ఆ పట్టణంలోనే ఉన్నది అని చెప్పాడు. అక్కడి సమాజంలో వారందరూ కూడా చాలా భాగ్యవంతులు, ఎంతో సిరి సంపదలతో ఉంటారు. ఇటువంటి సంపద ఉన్నటువంటి ఒక పట్టణమైన, సంపూర్ణ భారతదేశంలోని కేవలం ఒకే ఒక పట్టణమైనటువంటి సూరత్ ఉన్నది. అయితే నేను మీకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఇటువంటి భారతదేశాన్ని మనం బానిసత్వంగా పూర్తిగా మార్చివేయాలంటే అది చాలా కష్టమైన పని. అసాధ్యం కాదు, కానీ చాలా కష్టమైన పని. అయితే నేను మీకు ఒక సలహా ఇస్తాను. భారతదేశాన్ని బానిస దేశంగా మార్చాలంటే, మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే అక్కడి భోగభాగ్యాలని, సిరి సంపదలని, ఆర్థిక వనరులని మనం పూర్తిగా ధ్వంసం చేయాలి. అప్పుడు మరి ఒక సభ్యుడు భారతదేశంలోని ఈ భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా మనం నాశనం చేయాలంటే, ధ్వంసం చేయాలంటే ఏం చేయాలి? నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉన్నదా అని ప్రశ్నించాడు. భారతదేశాన్ని మన ఆధీనంలోకి తీసుకురావాలంటే, వాళ్ళని మన బానిసలుగా మార్చాలంటే ముందుగా వారి శిక్షా వ్యవస్థని, విద్యా వ్యవస్థని మనం నాశనం చేయవలసి ఉంటుంది. కేవలం వారి శిక్షా వ్యవస్థ వల్ల, విద్యా వ్యవస్థ వల్లనే వారికి ఇంత భోగభాగ్యాలు, ఇంత ఆర్థిక వనరులు, ఇంత సిరి సంపదలు ఉన్నాయి అని చెప్పాడు. అదెలా సంభవం అని ఇంకొక సభ్యుడు ప్రశ్నించినప్పుడు అతను మొత్తం సంపూర్ణ భారతదేశంలో అక్కడ వాళ్ళందరూ కూడా విద్యాధికులు. వాళ్ళలో అక్షరాభ్యసత చాలా ఎక్కువ శాతం ఉన్నది. ఎంత ఉన్నది అని ప్రశ్నించగా, మొత్తం భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యసత 100% ఉన్నది. మిగతా ప్రాంతాల్లో 98% నుంచి 82% మొత్తం సగటున సంపూర్ణ భారతదేశంలో దాదాపు 98% అక్కడ అక్షరాభ్యసత ఉన్నది. 98% నుంచి 100% వరకు అక్కడ అక్షరాభ్యాసత ఉన్నది. ప్రజలందరికీ కూడా ఈ విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా వారి అందుబాటులో ఉన్నది అని జవాబిచ్చాడు. ఈ విధంగా మొత్తం సంపూర్ణ భారతదేశంలో దాదాపు 100% అక్షరాస్యత ఉన్నది అని ఆయన చెప్పాడు. అప్పుడు మరొక సభ్యుడు లేచి, ఇదే సమయంలో మన బ్రిటన్ సంగతి ఏమిటి? ఇక్కడ
అక్షరాస్యత ఎంత ఉన్నది అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మెకాలే, ఆ విషయం మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడగండి అని చెప్పాడు. దానికి సమాధానంగా విద్యాశాఖ మంత్రి లేచి నిలబడి, మొత్తం ఈ బ్రిటన్లో అంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, న్యూ సౌత్ వేల్స్ ఈ మూడింటిని కలిపి బ్రిటన్ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ బ్రిటన్లో అక్షరాస్యత 17% ఉన్నది అని జవాబిచ్చాడు. అంటే 1935 ప్రాంతంలో సంపూర్ణ భారతదేశంలో అక్షరాస్యత 100% ఉంటే, అదే సమయాన బ్రిటన్లో అక్షరాస్యత కేవలం 17% మాత్రమే ఉన్నది అని వివరించాడు. అప్పుడు మరి ఒక సభ్యుడు లేచి, భారతదేశంలో ఇది ఎలా సాధ్యం? అక్కడ 100% ఉంటే మన బ్రిటన్లో ఏమిటి కేవలం 17% మాత్రమే ఉంది అని వివరణ అడిగాడు. దానికి సమాధానంగా మెకాలే, భారతదేశంలో 7,32,000 అధిక రాబడి రెవెన్యూ ఇచ్చే గ్రామాలు ఉన్నాయని జవాబిచ్చాడు. దానికి మరొక సభ్యుడు, మరి మిగతా గ్రామాల సంఖ్య మరి ఎంత ఉన్నది అంటే నాన్ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి అని ప్రశ్నించాడు. ఆ గణాంకాలు మాత్రం నా దగ్గర లేవు, కానీ నేను చెప్పిన విధంగా ఏడు 7,32,000 గ్రామాలు మాత్రం చాలా సుభిక్షంగా ఉన్నాయి. మిగతా గ్రామాల సంగతి నాకు తెలియదని మరొక్కసారి వక్కాణించాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సంపన్నమైనటువంటి ఈ గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా తప్పనిసరిగా స్కూళ్ళు ఉన్నాయి అని చెప్పగా, మరి భారతదేశంలో కూడా స్కూళ్ళు అని అంటారా అని ఇంకొకడు ప్రశ్నించగా, కాదు, నేను మన భాషలో చెప్పాను, ఎందుకంటే అక్కడ వాళ్ళు వ్యవహరించేటటువంటి పేరు మన ఆంగ్ల భాషలో లేదు, వాటిని గురుకులాలు అని అంటారు అని జవాబిచ్చాడు. అయితే మెకాలేకి ఈ గురుకుల్ అనే పదం అర్థం కాలేదు కాబట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, అప్పుడు 1835 సంవత్సరంలో ఉన్నటువంటి విద్యాలయాలని గురుకులాలు అంటారని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి ఒక ప్రశ్న అతన్ని వేశారు, మరి ఇక్కడ వారి విద్యాలయాలలో విద్యార్థులు ఎంతమంది ఉంటారు అని ప్రశ్నించగా, నేను చూసిన ఈ గురుకులాలలో దాదాపు 20,000 మంది విద్యార్థులు ఉంటారు. చిన్నదైనటువంటి గురుకులాలలో 200 మంది ఉంటారు. కానీ ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ గురుకులాల వ్యవస్థ మాత్రం ఉన్నది అని ప్రశ్నించాడు. మరి ఒక ప్రశ్న అతన్ని అడగ్గా, ఈ విద్యాలయాలలో ఏమిటి వాళ్ళు చదువుకుంటారు అని అడగ్గా, అక్కడ వీరు ఏం చేస్తుంటారు అని అడగ్గా, అక్కడ వారు విద్యని అభ్యసిస్తూ ఉంటారు, విద్యను కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు అని సమాధానం ఇచ్చాడు.
మరి ఒక సభ్యుడు లేచి చాలా ఆశ్చర్యంగా, ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి ఈ విద్యార్థులు, ఈ గురుకుల వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మెకాలే ఈ విధంగా చెప్పాడు. ఇక్కడ గురుకుల వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆచార్యుడు తనతో పాటు దాదాపు ఒక 50-60 మందికి శిక్షణ ఇస్తాడు. ఇలా శిక్షణ తీసుకున్నటువంటి ఈ 50-60 విద్యార్థులు మరలా తమ కన్నా కింద స్థాయిలో ఉన్నవారికి వాళ్ళు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇచ్చి వాళ్ళల్లో కూడా కొంతమందిని వాళ్ళు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మరలా ఒక 50-60 ఈ సమూహాలు వారి కింద కక్షలో ఉన్న వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ గురుకుల వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. అయితే 20,000 మందికి లేదా పై సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పేటటువంటి ఆచార్యుణ్ణి కులపతి అనే పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఈ రకంగా ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నప్పటికీ ఎటువంటి అంతరాయం లేకుండా చాలా చక్కగా ఈ గురుకుల వ్యవస్థ నడిపింపబడుతూ ఉంటుంది అని బదులిచ్చాడు. అప్పుడు అతన్ని మరొక ప్రశ్న వేశారు. ఇన్ని వేల మంది గురుకులాలలో చదువుకోవటానికి వస్తారు కదా, వారందరూ కూడా ఏ వర్గానికి సంబంధించిన వారు అని. దానికి సమాధానంగా భారతదేశంలో 4 వర్ణాలు అని అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ గురుకులాలలో శిక్షణ కోసం వస్తుంటారు, విద్యని అభ్యసిస్తూ ఉంటారు అని జవాబిచ్చాడు. అప్పుడు మరి ఒక ప్రశ్నని అతన్ని అడిగారు. మరి ఈ 4 వర్గాల వారు వస్తారు కదా, వారి యొక్క శాతం పర్సంటేజ్ నువ్వు చెప్పగలవా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆ సభ్యుడు మరి ఒక ప్రశ్న కూడా వేశాడు. నేను భారతదేశంలో ఎక్కువ విద్యని బ్రాహ్మణులే అభ్యసిస్తుంటారు అని విన్నాను కదా. అనగా అది సత్యం కాదు. అక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఈ గురుకులాలకి వచ్చి విద్యని అభ్యసిస్తూ ఉంటారని జవాబిచ్చాడు. ఆ తర్వాత మెకాలే దక్షిణ భారతదేశంలో ఉన్న గురుకులాలలో అధిక శాతం శూద్రులు వచ్చి అక్కడ విద్యని అభ్యసిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి శిక్షణని నేర్చుకుంటూ ఉంటారు. పశ్చిమ భారతదేశంలో బ్రాహ్మణులు, వైశ్యులు వీరు సమాన శాతంగా అక్కడ వచ్చి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఉత్తర భారతదేశంలో అధిక శాతం క్షత్రియులు ఈ గురుకులాలలో విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. మిగతా బ్రాహ్మణ, వైశ్య, శూద్రులు అంతా సమానమైనటువంటి శాతంలో వాళ్ళు శిక్షని పొందుతూ ఉంటారు. ఇకపోతే మధ్య భారతదేశంలో ఈ 4 వర్ణాల శాతం సమానంగా ఉంటుంది అని వివరించాడు. మెకాలే చెప్తున్నటువంటి ఈ సమాచారాన్ని మరి
అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయ అధికారులే స్వయంగా ఈ నివేదికని తయారు చేశారు. కాబట్టి వాళ్ళంతా ఆశ్చర్యచకితులైపోయి ఏమిటి, ఎలా జరుగుతుంది ఈ వ్యవస్థ అని ఆలోచిస్తూ దక్షిణ భారతదేశంలో మరి ఎందుకు ఎక్కువ శాతం విద్యార్థులు వస్తుంటారని ప్రశ్నించగా దానికి సమాధానంగా మెకాలే, మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు, ఇవన్నీ కూడా మన వాళ్ళు స్వయంగా సర్వే చేసినటువంటి డాక్యుమెంట్స్. దక్షిణ భారతదేశంలో మగవాళ్లే కాదు, పురుషులే కాదు, స్త్రీలు కూడా వచ్చి విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. వారి యొక్క సంఖ్య పురుషుల కన్నా ఎక్కువ శాతంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ గురుకులాలలో వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారని సమాధానం ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది పురుషుల సంఖ్య కన్నా అని జవాబిచ్చాడు. బ్రిటిష్ వారు మొట్టమొదటిగా జనాభా లెక్క నిర్వహించినప్పుడు పురుషుల సంఖ్య 42%, స్త్రీల సంఖ్య 58%గా లెక్కలు తేలాయి. మెకాలే మరలా చెప్తున్నాడు, దక్షిణ భారతదేశంలో స్త్రీలు కూడా అధిక సంఖ్యలో వచ్చి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మరి ఒక సభ్యుడు, మరి వీరికి శిక్షణ ఎవరిస్తారని ప్రశ్నించగా మహిళా అధ్యాపకులు శిక్షణ ఇస్తారు, పురుషులకి పురుష అధ్యాపకులు శిక్షణ ఇస్తూ ఉంటారు అని జవాబిచ్చాడు. అప్పుడు మరి ఒక సభ్యుడు, మరి ఈ అధ్యాపకులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మెకాలే, అవును, తప్పకుండా ఉంటుంది, దీనికన్నా ఉన్నత విద్యాలయాలు ఉంటాయి, దానిలో ఈ అధ్యాపకులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారు ఈ గురుకులాలకి పంపిస్తూ ఉంటారు అని జవాబిచ్చాడు. ఒక్కొక్క గురుకులానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అనుబంధ సంస్థ ఉంటుంది, అక్కడే అధ్యాపకులకి శిక్షణ ఇవ్వబడుతుంది అని కూడా చెప్పాడు. సరే, మరి అయితే ఈ విద్యాలయాలలో వారు ఏమేమి నేర్చుకుంటారు అని మరొక సభ్యుడు ప్రశ్నించాడు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా 18 విషయాలలో శిక్షణ పొందుతూ ఉంటారు అని ప్రశ్నించాడు అని జవాబిచ్చాడు. అప్పుడు సభ్యుడు మరి ఒక ప్రశ్న వేశాడు. ముఖ్యంగా వాళ్ళు ఈ 18 విషయాలలో శిక్షణ పొందుతూ ఉంటారు కదా, అవి ఏమేమిటి అని ఎంతో ఆశ్చర్యంగా అతను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మెకాలే, భారతదేశంలో అన్ని గురుకులాలలో ఎక్కువగా వాళ్ళు గణిత శాస్త్రాన్ని చదువుతూ ఉంటారు, అది కూడా వైదిక గణిత శాస్త్రాన్నే వాళ్ళు అభ్యసిస్తుంటారు అని జవాబిచ్చాడు. దానికి ఆశ్చర్యంగా మరి ఒక సభ్యుడు, అదేమిటి, మరి మనం ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు మనం చెప్తూ ఉంటాం కదా, అంటే ఎకనామిక్స్. దానికి సమాధానంగా
భారతీయులు అటువంటి విద్యని అభ్యసించరు అని జవాబిచ్చాడు. ఈ విధంగా సభ్యులందరూ కూడా ప్రశ్నల పరంపర సంధించారు. దానికి అనుగుణంగానే మెకాలే వైదిక గణిత శాస్త్రం తర్వాత వాళ్ళు ముఖ్యంగా చదివేది రెండవది ఖగోళ శాస్త్రాన్ని గురించి అందరూ కూడా విశేషంగా అభ్యసిస్తుంటారు అని చెప్పాడు. మూడవ శాస్త్రము ఏమి చదువుతారు అని ప్రశ్నించగా అతడు లోహాలకు సంబంధించినటువంటి విషయాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, అంటే మెటలర్జీ. ఆ తర్వాత వారందరూ కూడా వివిధ శాస్త్రాల యొక్క అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ రకంగా భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా 18 రకాలైనటువంటి వృత్తికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది లోహానికి సంబంధించినటువంటి పనులని చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మట్టితో రకరకాలైనటువంటి కుండలు తయారు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది చెక్కకి సంబంధించినటువంటి వడ్రంగి పనిని చేస్తూ ఉంటారు. మరికొంతమంది శిల్పశాస్త్రాన్ని అభ్యసిస్తూ ఉంటారు. ఈ రకంగా వాళ్ళు 18 రకాలైనటువంటి వృత్తులని ఎంతో నేర్పరితనంతో గ్రామానికి తగ్గట్టుగా తయారు చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏం విషయం చదువుతుంటారు అని ప్రశ్నించగా ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఎక్కువగా చదువుతుంటారు అని చెప్పాడు. అంటే జ్యోతిష్య ఖగోళ శాస్త్రం గురించి వాళ్ళు ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటారు చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పాలంటే మోడర్న్ సైన్స్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ ఎక్కువగా చదువుతుంటారు. దాని తర్వాత చికిత్సా విధానాల గురించి చదువుతుంటారు అని చెప్పాడు. చికిత్సా విధానం గురించి వివరించి చెప్పమని మరొక సభ్యుడు చెప్పగా వీళ్ళు వనమూలికలతో అద్భుతమైనటువంటి చికిత్సలు చేస్తూ ఉంటారు. అంతేకాదు వనమూలికలతో చికిత్సతో పాటు వాళ్ళు శస్త్రచికిత్స కూడా అభ్యసిస్తూ ఉంటారు అని ఈ రకంగా 18 రకాలైనటువంటి వివిధ శాస్త్రాలు 1835 సంవత్సరంలోనే సంపూర్ణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలలో గ్రామ స్థాయి నుంచి వరకు పట్టణ స్థాయి వరకు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అని చాలా వివరంగా చెప్పాడు. అక్కడి సభ్యులందరూ కూడా చాలా ఆశ్చర్యచకితులయ్యారు. దానిలో ఒకతను మరి ఈ 18 విషయాల యొక్క అవగాహన ఎలా సాధ్యపడుతుంది అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భారతదేశంలో 5 ఏళ్ల వయస్సు నుంచి ఈ గురుకుల శిక్షణ మొదలవుతుంది. దాదాపు 15-16 సంవత్సరాల తర్వాత అంటే 21-22 సంవత్సరాల వరకు ఆ వయసు లోపలే వారు ఈ 18 విషయాల గురించి సమగ్రమైనటువంటి అవగాహన వాళ్ళకి ఉంటుంది అని జవాబిచ్చాడు. అదెలా సాధ్యపడుతుంది
అన్ని విషయాలు ఒకసారే చెప్తారా? ఏ రకంగా వాళ్ళు బోధిస్తారు అని ప్రశ్నించగా, అన్ని విషయాలు ఒకసారి చెప్పరు. ఒక్కొక్క విజ్ఞాన శాస్త్రాన్ని వాళ్ళు 8 నెలల నుంచి 1 సంవత్సరం వరకు చెబుతూ ఉంటారు. అది అయిపోయిన వెంటనే మరి ఒక విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకొని మళ్ళా దాన్ని 9 నుంచి మరి సంవత్సరం వరకు ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈ విధంగా వారు 21, 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ గురుకులాల నుంచి వాళ్ళు విద్యాభ్యాసం పూర్తిగా చేసుకొని బయట ప్రపంచంలో అడుగు పెడతారు అని చెప్పాడు. మరి వారిని ఏ విధంగా మరి పరీక్ష పెడతారు, ఏ విధంగా పరీక్షిస్తారు, వాళ్ళకి ఈ శాస్త్రాల గురించి విజ్ఞానం ఉన్నదా లేదా అని ఎలా కనుక్కుంటారు, ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు అని ప్రశ్నించగా, మరి అక్కడ పరీక్షలు ఉంటాయా అని అడిగాగా, భారతదేశంలో అసలు పరీక్షలు అనేవి లేవు. అప్పుడు మరి ఒక సభ్యుడు మరి ఏ విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు గమనిస్తారని చెప్పగా, అక్కడ ఆచార్యుడు మరియు అధ్యాపకుడు వీళ్ళందరూ కూడా విద్యార్థులని వారి పనితనంలో నాణ్యతని, కుశలతని కనుక్కోవటానికి వారు ఎంచుకున్న శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక వస్తువుని చేయమని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ విద్యార్థి ఆ పనిని చేస్తాడో, అతను ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు, ఎంత నైపుణ్యంగా చేస్తున్నాడు, ఎంత బుద్ధి కుశలతని వినియోగిస్తున్నాడు అనే అంశం మీదే అతనికి ఉత్తీర్ణత లభించిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాని అక్కడ విద్యార్థులకి ప్రశ్నలు చెప్పటం, వాళ్ళు కాగితాల మీద రాయటం అన్న వ్యవస్థ లేదు అని సెలవిచ్చాడు, అని బదులిచ్చాడు. 1835వ సంవత్సరం సంపూర్ణ భారతదేశంలో ఉన్నటువంటి మన అనేక వ్యవస్థలు గురించిన చర్చ చాలా ఆసక్తికరంగా బ్రిటిష్ పార్లమెంట్లో జరిగింది. మరికొన్ని అసలైనటువంటి సత్యాలు మన భారతదేశం మొన్నటి వరకే, అంటే 1835వ సంవత్సరంలోనే ఎంత గొప్పగా ఉన్నదో ఆ ఆసక్తికరమైనటువంటి నిజాలని మనం తరువాయి భాగంలో చర్చించుకుందాం. వందే మాతరం. జై భారత్.